కూర్చో. సార్ మీరేంటి సార్ ఇలా సడన్ గా వచ్చారు? అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేయడానికి వచ్చాను. ఫైల్స్ చేయండి, అకౌంట్ ఫైల్స్. సార్ ప్రెజెంట్ అకౌంట్ డీటెయిల్స్ అప్డేట్ చేయలేదు సార్. 2 డేస్లో చేసిస్తా సార్. 2 డేస్లో మళ్ళీ నేనే వస్తా. మొత్తం అప్డేట్ చేసి పెట్టండి. ఓకే 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 ఓకే. సపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, సపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, రాజధాని నగరంలో వీధి 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 నాదే బ్రదరో. ఇంకెంతసేపు రా? ఇదేంటిది? మధ్యాహ్నం గుడికి పోయింది? లేదు సార్. మరి మధ్యాహ్నం ప్రసాదం పెట్టా? ప్రసాదం కాదు సార్, అది ఫుడ్డే సార్. అది ఫుడ్ అని అంటాం. రసం వేసుకుంటారు ఏంటి? ఏంటి ఇందులో రసం వేసుకున్నంత ఉందా? ప్లేట్ కడగడానికి వెళ్తున్నారా? వద్దులేండి, నీళ్ళు సరిపో. ఈ మధ్య మీ కామెడీ టైమింగ్ బాగుందండి. బాయ్ బ్రో. సారీ గుడ్ బై బ్రో. ఏమైంది బ్రో? రిజైన్ చేసేస్తున్నా బ్రో. ఎందుకు? ఈ ఉద్యోగం అనే ఊబిలో దిగి ఊపిరి ఆడటం లేదు బ్రో. శ్వాస అయితే ఆడుతుంది కానీ ప్రాణం పోయినట్టుంది బ్రో. జీతాలు లేక జీవన చక్రం దారి తప్పినట్టుంది బ్రో. కానీ గమ్యాన్ని మర్చిపోతుందనే భయంతో మానేస్తున్నా బ్రో. నిన్న సాయి మానేశాడు. జీతాలు లేని ఉద్యోగం మనం ఇంకెన్నాళ్ళు చేస్తాం? మానేద్దామండి. ఇప్పుడు జాబ్ అంటే ఎక్కడ దొరకదండి. కొన్ని రోజులు చూద్దాం. సార్ గణేష్ సార్, సార్ పిలుస్తున్నారు. ఈ వర్క్ ఎంత వరకు వచ్చింది? ఆఫీస్ వరకు వచ్చింది సార్. ఏంటి? అదే అయిపోయే వరకు వచ్చింది సార్. అవదు ఇంకా, నేను పోయేదాకా అవదు ఇంకా. మరి ఎప్పుడు పోతారు సార్? ఏమన్నా? ఏమీ లేదు సార్. ఆ జుట్టు ఏంటి, ఆ బట్టలు ఏంటి, ఆ గెటప్ ఏంటి? అసలు ఎంప్లాయీలాగా ఉన్నావా? మీరు ఏమైనా బాసులా ఉన్నారా? ఏంటి? ఏమీ లేదు సార్, మీరేమో ఆ దేవుడు. సరే సరే, రేపు నుంచి మొత్తం మారిపోవాలి. నువ్వు వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, ఇంటర్వ్యూకి వచ్చాను సార్. కూర్చో. వెంకీ, నువ్వు మారిపోయావు. తమన్నా కోడిగుడు పులుసేటనా? త్రిలీల బొమ్మాలి. ఏంట్రా ఇది? నా ఫేవరెట్ హీరోయిన్ సార్. బయటకు పో. ఈ ఒక్క కంపెనీ ఉందా? బయట 100 కంపెనీలు ఉన్నాయి. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఈ కాల్ గారు సార్, చేతులు అనుకోండి సార్. ఈ చేతులే కదరా సార్. ఏదో ఒకటి సార్, నాకు జాబ్ కావాలి సార్. దీన్ని ఎలా అయినా వాడుకోవాలి. కూర్చో.
నీకు జాబ్ ఇస్తాను, మ్మ్. కానీ ఒక కండిషన్. మ్మ్. నువ్వు 10 days నాకు ఫ్రీగా చేయాలి. ఆ, ఏం చెయ్యాలి? ఈ రోజు నుంచి నువ్వు స్పై. పురుగా. రే ఆమదం, ఆఫీసులో ఏం జరుగుతుందో ప్రతిదీ నాకు చెప్పు. సరే. ఓ హాయ్ సార్, మై నేమ్ ఇస్ సతీష్, న్యూ జాయినింగ్. మన కషాయ కంపెనీ కత్తికి ఇంకో గొర్రె బలి. ఏంటి? ఆల్ ది బెస్ట్. మీరు చాలా ఇంటర్వ్యూస్ పే చేసి వచ్చినట్టు ఉన్నారు, ఒక జాబ్ కూడా వచ్చినట్లేదు. మీకు ఎలా తెలుసు? మా ఊరు అన్సోల్డ్ ప్రాపర్టీ కొంటాడండి. పాత సామాన్లు కొనుక్కొని తీసుకొచ్చి బాస్ చేశారు. ఉండండి, శాలరీ కోసం సార్ని సరుకుతో గడిసి వస్తాను. సార్, ఏంటి చెప్పు. శాలరీ సార్ చాలా అవసరం. ఇస్తా గణేష్, పైనున్న బాస్ ఇంకా శాలరీ ఇవ్వలేదు. అయినా నీ శాలరీ ఇవ్వకుండా కంపెనీ ఎక్కడికైనా పోతుందా గణేష్? అది ఎక్కడికి పోదాం, మేము పోతాం. ఏంటి? ఏమీ లేదు సార్. కానీ నేను డబ్బులు అడిగితే ఇవ్వలేదు. ఎవరా? ఇంకెవడే, మన బాసు. ఆడికి ఇస్తాను చూడు. ఎందుకురా? నువ్వు ఆగు. హలో, నువ్వు అసలు బాసువేనా? నీకు మనసుందా? ఏం మాట్లాడుతున్నారా? నువ్వు మనిషివేనా? నిన్ను వదలను. రేయ్ ఒరేయ్, అయిపోయాడు. సార్ వాళ్ళ గురించి అన్ని అబ్జర్వ్ చేశాను సార్. సార్ నన్ను వాళ్ళు ఫుల్గా తాగి మిమ్మల్ని తిట్టారు సార్. నీకెలా తెలుసురా? నాకు తెలుసు సార్, వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని తిడుతూనే ఉంటారు. వాళ్ళ పని రేపు చెప్తా. సార్ కాఫీ సార్. ఏంటి ఇన్ని రోజులు ఆఫీస్ రాలేదు? మొన్న కొత్తగా పెళ్ళైంది సార్, అందుకే రాలేదు. నీ దరిద్రమే బాగుందిరా. ఇంకో విషయం సార్, ఇప్పుడు మా వైఫ్ కి 3వ నెల. మొన్న కదరా పెళ్ళైంది. నేను కొంచెం డ్యూటీలో సిన్సియర్ సార్. ఆటగాడే. మీరు కూడా త్వరగా పెళ్లి చేసుకోండి సార్. గణేష్ సార్ పిలుస్తున్నారు. రెసిగ్నేషన్. గెట్ అవుట్. తాగి సరిగా తిడతావా? నా గురించి ఎవరేమనుకుంటున్నారో నాకు తెలియదు అనుకున్నావా? ఏమైందిరా? డబ్బులు లేవు, హాస్టల్ ఫీజు కట్టలేదు, జాబు కూడా లేదు, అందుకే రాత్రి అన్నం తినలేదు. బాబాయ్, జాబులు ఏమైనా ఉన్నాయా? నువ్వు బాబు చూస్తే చదువుకుని మాదిరిగా ఏదన్నా జాబ్ చూపించు కదా. చదువుకున్న వాళ్ళందరికీ జాబులు వస్తే దేశంలో చాలా మంది ఖాళీ ఉండరు. థ్యాంక్ యూ బాబాయ్. ఇది హాస్టల్ సత్రమా? ఫీజు కట్టకుండా తినడానికి సిగ్గుండాలి. ఛీ, ఎదవ జన్మ. గణేష్, నీకు జాబ్ వచ్చింది, రేపటి నుంచి వచ్చాయి. సార్,
నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నాకు ఈ జాబ్ చాలా అవసరం సార్. ప్లీజ్ సార్. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ గణేష్, పో. ఏం సతీష్, నీకెందుకు జాబ్ ఇచ్చాను? వాళ్ళ గురించి చెప్పడానికే కదా. నువ్వేంటి వాళ్ళతో కలిసిపోయావు? నేను వాళ్ళతో కలిసిపోవడానికి నీళ్ళలో ఉప్పుని కాను, సలసల మరిగే నూనెలో మెరుపును, పెట్రోల్ బైక్ లో డీజిల్ ను చూపిస్తా. నేనేంటో చూపిస్తా. అన్నా, మనం సారి చెప్పింది ఎవరో కాదు, మన సతీష్ గాడే. నా గురించి సార్ చెప్తావా? నీ వల్ల నా జాబ్ పోయేది. ఆయన గురించి నీకు తెలీదు. నీతో అవసరం ఉంది కాబట్టి నేను జాబ్లో పెట్టుకున్నాడు, నీతో ఉన్నాడు, మంచి అనే ముసుగులో బతుకుతున్నాడు. అలాంటిది ఆయనకి నువ్వు సాయమా? సారీరా, నేను కావాలని చేయలేదురా. సార్ చెప్తేనే చేయవలసి వచ్చింది, లేకపోతే జాబ్ ఏమన్నారు. పోరా, నా ప్రాబ్లమ్స్ నీకు తెలుసా? నీ జాబ్ నాకు ఎంత ఇంపార్టెంట్ నీకు తెలుసా? అక్కడ మా చెల్లికి వెళ్తే పోలేదు, ఇక్కడ నేను డబ్బులు పంపకపోతే పూట కూడా గడవదు. అలాంటిది తప్పు అయిపోయిందిరా, సారీరా, ఇంకెప్పుడు అలా చేయండిరా. నేనేం పొందానో నా మౌనం నీకు తెలిపేనా? కనులే మెరిసిపోవా నీలా నవ్వు చూడగా. కూర్చో. ఏంటి ప్రసాద్ నువ్వు కూడా? నీ వర్క్ కూడా ఏం బాగోట్లేదు. నా వర్క్ బాగుంటలేదా? అక్కడ మీరు ఇచ్చిన సిస్టాలు హ్యాంగ్ అయ్యి హీట్ అయిపోతున్నాయి. దాని మీద చపతలు కాచి తెలుసా? శాలరీస్ కూడా ఇవ్వలేదు సార్. ఇంక పని ఎలా చేయాలనిపిస్తుంది? అది కాదు ప్రసాద్. ఏది కాదు సార్, శాలరీస్ ఇచ్చి సంవత్సరం అవుతుంది. ఎక్కడ 7 గంటలకి ఇంటికి వెళ్తే అవసరం తిడతారేమో అని చెప్పేసి నైట్ 12 గంటలకు వెళ్ళాల్సి వస్తుంది. సరే సరే ప్రసాద్, నైట్ బయటకు వెళ్తున్నాం, అందరికీ చెప్పు. సరే సార్. ఉండరా, డబ్బులు అడిగేసి వస్తా. సరే వెళ్ళు. సార్ మనీ ఇవ్వండి సార్. మనీ సార్. పర్సు మర్చిపోయాను రా. వాడి గురించి మనకు తెలుసు కదా, వాడు డబ్బులు ఇవ్వడం తెలిసి కూడా ఎందుకు అడగడం? అవునరా, వాడు ఎంగిలి చేస్తే కాకిన తోడు. ఎందుకు? ఎందుకంటే ఆ మెతుకులు ఎగిరి ఎక్కడ కాకినట్లు పడితే భయం వాడికి. కథలను కడుపులో దాచుకున్న మహాగర్భం హైదరాబాద్. సార్ పెట్రోల్ కొట్టించిన డబ్బులు లేవు సార్. పెట్రోలా? పెట్రోల్. హలో షేక్ మామ్. హలో. వందలేళ్ల చరితకు దర్పణం మా భాగ్యనగరం. ఈ రోజు మన ప్రాజెక్ట్ చూడడానికి ప్రాజెక్ట్ మేనేజర్ వస్తున్నాడు. బీ కేర్ఫుల్. ఓకే సార్.
మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. ప్రాజెక్ట్ చూద్దామా? సార్ సార్ ప్రాజెక్ట్ చూపించు సార్కి. కాఫీ. ఓకే. రవి కాఫీ. రేయ్ కొలుకొలు పెంచట్లేదా? సార్ మీరేంటి సార్ ఇక్కడ? ప్రారంభమేంటి సార్? ఆఫీస్ బాయ్. అతను ఆఫీస్ బాయ్ ఏంటండి? ఆఫీసే ఆపుతుంది అయితే. ఈ ఆఫీస్కి కాబోయే సీఈఓ ఎండి కొడుకు అభినవ్ భార్గవ్. మీ కంపెనీలో మీరే ఆఫీస్ బాయ్ ఎందుకు సార్ ఇలా? రాజు కోట దాటనంటే రాజ్యభోగం మాత్రమే తెలుస్తుంది. రాజ్యంలో కడిగి పెడతాను కదా కుతంత్రాలు రాజకీయాలు తెలిసింది. దినేష్ క్యాబిన్ లో. వీళ్ళ జీతాలతో కంపెనీ గోళ్ల మధ్య సాలెపురుగుల గూళ్ళు కడుతున్నామని తెలిసే వచ్చా. నువ్వు వేస్తున్న అడుగులు పై ఎత్తులు గమనించా. ఇంకా నీ ఆగడాలు సాగావు. ఈ కంపెనీలోనే కాదు ఇంకే కంపెనీలో కూడా నీకు జాబ్ రాకుండా చేస్తా. ఇంక నీ చాప్టర్ క్లోజ్. Get out! Wait and see.